రెండవది ఏంటంటే మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళకు వాళ్ళ డబ్బుల కోసము, వాళ్ళకు అవసరానికి డబ్బుల కోసం చేసే వ్యక్తులు తప్ప వాళ్ళకు వచ్చే వాటివి ఉండవు, మంత్రాలు రావు. అవి అంతే అంటే అబద్ధంగా చేసి కల్పితంగా చేసే వాటిని మీ ముందే ఇప్పుడు ప్రదర్శించిండు. ఆ కొబ్బరికాయలో ఒక ఎర్రటి వాటర్ అంటే అందులో కుంకుమ వాటర్ కలిపి చేసిన దాన్ని అది. కాబట్టి మీరు మూఢనమ్మకాలు నమ్మొద్దని మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఇటువంటి ఏం జరిగినా కూడా మాకు వెంటనే చెప్తే మేము వెంటనే అతనిపైన కేసు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజులలో గ్రామాల్లో జరిగే చాలా 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 నేరాలు ఏంటంటే సైబర్ క్రైమ్ జరిగేది అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఫోన్ ఉన్నది ఈ రోజుల్లో. ఆ ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అంటే మనకు ఒక లింక్ పంపిస్తారు, నీకు 50 రూపాయలు వస్తున్నాయి, ఫ్రీగా వస్తున్నాయని చెప్పి ఒక ఫోన్ ద్వారానో లేకపోతే లింక్ పంపించడం ద్వారానో 50 నుంచి 1,00,000 రూపాయలు కావచ్చు. ఆ 1,00,000 రూపాయలు నీకు ఫ్రీగా వస్తున్నట్టు నువ్వు ఏం చేస్తావు, అత్యాశకు పోయి ఆశ ద్వారా ఆ డబ్బులు పోగొట్టుకుంటున్నావు. అతను ఒక ఓటీపీ చెప్పు అని చెప్పి మీకు చెప్తాడు. మీరేం చేస్తారు, మీకు తెలియకుండానే ఆ ఓటీపీ చెప్తారు. అప్పుడు మీ అకౌంట్లో బ్యాలెన్స్ అంతా ఖాళీ అవుతుంది. అటువంటి వాటికి చెప్పద్దు, దూరంగా ఉండాలి. ఒకవేళ అటువంటి చెప్తే వెంటనే ఏం చేయాలంటే 1930కి ఫోన్ చేయాలి. అర్థమైందా? ఏ నెంబరు అందరు చెప్పాలి. 1930 కాల్ చేస్తే ఏంటంటే ఒకవేళ డబ్బులు పోతే వెంటనే సరే అకౌంట్ని ఫ్రీజ్ చేస్తే అమౌంట్ ఉంటుంది అందులో, లేకపోతే మీరు చాలా నష్టపోతారు. రెండవది ఈ రోజులో జరిగే ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళపై అగత్యాలు. అవి జరిగేవి చాలా ఎక్కువగా ఊళ్ళలో జరుగుతాయి. బట్ మనం బయటకు రాము. ఎందుకు రాము అంటే అరే మనం ఊళ్ళో చెప్తే మన పరువు పోతాయనే ఉద్దేశంతో మీరు చెప్పారు. కాకపోతే చెప్పకపోతే ఏమవుతుందంటే ఇంకోటి ఇది కాకుండా ఇంకోటి జరుగుతుంది. అట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి చెప్పాలి. రెండవది కంట్రోల్ చేయాల్సింది ఆడవాళ్ళని కాదు, అబ్బాయిని కంట్రోల్ చేయాలి. మీ కొడుకు ఎటుపోతాడో తెలుసుకోవాలి. పొద్దున్న సాయంత్రం వరకు ఉంటాడా, నైట్ ఏం చేస్తాడో, ఎక్కడికి పోతాడో తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటారు అది. కాకపోతే ఆడవాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తారు, స్కూల్స్కి పంపిస్తలేరు, కాలేజీలకు పంపిస్తలేరు. పంపించకపోవడం వల్ల వాళ్ళ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. దాంతోపాటుగా చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాలు చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు సరిగా అవగాహన లేక వెంటనే కాన్పు జరుగుతుంది. దాని పిల్లలు పుడితే వాళ్ళకు ప్రమాదమే, వీళ్ళకు ప్రమాదమే. కాబట్టి 18 ఇయర్స్ ఎబో వాళ్ళకు మాత్రమే పెళ్లి చేయాలి. ఆడపిల్లలకు 21 ఇయర్స్ ఉండాలి మగవాళ్ళైతే. దాంతోపాటు ఏంటంటే మనకు చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ కాలంలో చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఇస్తారు. ఆ మొబైల్స్ ఇవ్వద్దు. ఇస్తే ఏమవుతుందంటే నరాల బలహీనత పెరిగి నరాలు చిట్లిపోతాయి. దాంతో అదేవిధంగా ఏంటంటే వాట్సాప్లలో తర్వాత ఫేస్బుక్లలో చాలా వరకు అకౌంట్స్ ఉంటాయి కదా, వాటి ఏం చేస్తారంటే కొందరు అంటే నేరగాళ్ళు సైబర్ క్రైమ్స్, అది కూడా ఒక రకమైన సైబర్ క్రైమే. అదేంటంటే మీకు ఒక న్యూడ్ కాల్ చేసి మీకు ఫోన్ చేసి మాట్లాడతారు. మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అది రికార్డ్ చేస్తారు. అబ్బాయిలకు రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసి ఏమవుతుందంటే వాళ్ళ డబ్బులు అడుగుతారు. మీరు ఏం చేస్తారు, భయానికి బయట చెప్పుకోలేరు, అట్లని చెప్పి పోలీసులకు చెప్పుకోలేరు. బట్ ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి. ఇటువంటి జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. దాంతోపాటుగా మన వాళ్ళు చెప్పినట్టుగా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అంటే ట్రాఫిక్ సంబంధించిన నేరాలు ఏంటంటే ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక వెహికల్ బయటికి వెళ్తుందంటే అతనికి హెల్మెట్లు ఉండాలి. ఉండకపోతే ఏమవుతుంది, హెల్మెట్ ఉంటే ఏమవుతుంది అంటే నీకు దెబ్బలు దీనికి కాకుండా మిగతా వాడికి తగులుతుంది. లేకపోతే దీనికే తగిలింది అనుకో ప్రాణం పోతుంది. ఉంటే ఏమవుతుందంటే మిగతా కాళ్ళకో చేతిలో దెబ్బలు తగులుతాయి, అంతవరకే. రెండవది ఇన్సూరెన్స్ లైసెన్స్ ఎందుకు అడుగుతామంటే రేపటి రోజు ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే మనకు ఎంతో కొంత బెనిఫిట్ జరుగుతాయి, మన ఫ్యామిలీకి బెనిఫిట్ జరుగుతాయి అని చెప్పి ఉద్దేశంతో చెప్తాం. అదేవిధంగా ఇంకా డయల్ 100 మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, మీ ఊర్లలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయినా 100కు ఫోన్ చేయాలి. అది ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే కొన్నిసార్లు తాగిన మైకంలో కొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మర్డర్లు జరుగుతాయి. కాబట్టి అటువంటి విషయాలు వెంటనే ఫోన్ చేయాలి. ఏ ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పాలి. రెండవది ఎస్ఎన్వై గ్రామంలో ఎక్కువగా జరిగేది సారా, గుడుంబ అమ్ముతారు. ఈ విషయంలో ఆల్రెడీ ఈ ఊరు నుంచి 2 కేసులు చేసిన నేను. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. గుడుంబ తాగి ఈరోజు తమిళనాడు కదా, తమిళనాడులో 32 మంది ఎంతమంది చనిపోయారు. దానికి వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ ఆ 10 లక్షలు ఆ కుటుంబానికి ఏం సరిపోతాయి? అది తాగకపోతే మీ కుటుంబం బాగుపడుతుంది కదా. మీ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఊర్లలో ఎక్కువగా ఎవరిని కూడా చదివిస్తున్నాం కానీ కొంతవరకే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవట్లేదు మనం. కాబట్టి ప్రతి ఒక్కరిని చదివిపిస్తే మనం అనుకుంటారు అదే మన కోటపల్లి వరకే అనుకుంటాం. బట్ కోటపల్లికి మించి మనకు చెప్పినట్టు మంచిర్యాల ఉంది, మంచిర్యాల మించి హైదరాబాద్ ఉంది. ఇక్కడే ఉంటే చదువుతాం కానీ మనకు తెలియదు, కాంపిటీషన్ తెలియదు. అరే హైదరాబాద్ పోతే ఒక లైబ్రరీలో పోతే కొన్ని వేల మంది లక్షల మంది చదువుతారు. ఎందుకు చదువుతారో మీరు అర్థం చేసుకోవాలి. ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మీ ఊర్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చిన్న అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకు ఉద్యోగం వచ్చింది,
పైన స్టేజ్ మీద పిలిపించినాం. ఎందుకు పిలిపించినాం? నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి పైకి పిలిపించినాం. అట్లా ప్రతి ఒక్క కొడుకు మీ కూతుర్లను చూసుకోవాలి. అంటే నేను కూడా ఒక అందరికీ గుడ్ ఈవినింగ్. రమేష్ సర్పంచ్ గారు ఇటు రండి, పైకి రండి. వీళ్ళు మాట్లాడేటోళ్ళు ఇంకా మన దగ్గర నుంచి. మన వీళ్ళకు మల్లాలి పచ్చని బాగానాలు పసడి సిరులు పండాలి పసడి చెరువు పండాలి పసడి చెరువు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన వీళ్ళకు